హలో మూవీ మేట్స్, ఓటీటీని షేక్ చేస్తున్న టాప్ 10 లిస్ట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 డ్రాగన్. ఇది ఒక కామెడీ డ్రామా మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా ఈ మూవీ అయితే ఖతర్నాక్ అంటే ఖతర్నాక్ ఉంది పో. ఇంతవరకు ఈ మూవీని మీరు చూడకపోతే అర్జెంటుగా వెళ్ళి చూసేయండి. చదువు గొప్పతనం గురించి చాలా సినిమాలు వచ్చాయి, కానీ అవన్నీ సాంప్రదాయాన్ని శుద్ధిని లాగా ఒక పద్ధతిగా చెప్తారు. ఎగ్జాంపుల్ 12th ఫెయిల్ మూవీ. కానీ చదువు గొప్పతనాన్ని ఒక కామెడీ వేలో యూత్ అందరికీ కనెక్ట్ అయ్యేలాగా ఒక లవ్ స్టోరీతో ఉన్న ఈ కామెడీ మూవీని ప్రతి ఒక్క స్టూడెంట్, ఆ స్టూడెంట్తో పాటు ప్రతి పేరెంట్స్ ప్రతి ఒక్కరు చూడండి. మిమ్మల్ని ఈ మూవీ కడుపొబ్బా నవ్విస్తుంది, ఫైనల్గా ఆలోచించేలా చేస్తుంది. ఇందులో లవ్ టుడేలో మన బక్క హీరో ప్రదీప్ అయితే ఇరగదీశాడు. తన యాక్టింగ్ అయితే నేనైతే ఫిదా అయిపోయా బ్రో. కాలేజ్లో పొగరుగా ఉంటే ఒక హీరో లాగా ఉంటే నీ అవ్వ నేనే తోపు అని అనుకుంటారు. సో అలా పొగరుగా ఉండే పిల్లకాయలు ఎవరైనా ఉన్నారా? ఆ పిల్లగాడికి ఈ మూవీని పక్కాగా చూపెట్టండి. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఏమో నీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఈ వీకెండ్ మీ ఫ్యామిలీ, పక్కింటి ఫ్యామిలీ, ఎదురుంటి ఫ్యామిలీ అందరు ఫ్యామిలీలు కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసే మూవీ ఇది నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 2 ఫ్యామిలీ మ్యాటర్స్. ఇది ఒక థ్రిల్లర్ సిరీస్. ఈ సిరీస్ అయితే మామూలుగా లేదు, అదిరిపోయింది. మీరు ఇంతవరకు చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి, మస్తు థ్రిల్ అవుతారు. ఇందులో ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీకి ఉన్న పవర్స్ ఏంటి, వాళ్ళ కథ ఏంటి, కార్ఖానా ఏంటి అనేది ఈ సిరీస్ ప్లాట్. ప్రతి ఎపిసోడ్ చాలా ఎంగేజింగ్గా, అస్సలు బోర్ కొట్టకుండా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ చాలా సీన్స్ చాలా బ్రూటల్గా ఉంటాయి. సెన్సిటివ్ పీపుల్ ఈ సిరీస్కి చాలా దూరంగా ఉండండి. ఈ సిరీస్ చూసేటప్పుడు నెట్ఫ్లిక్స్లో ఉన్న ఒక తోపు సిరీస్ మీకు గుర్తుకు రావడం పక్కా. కొరియన్ వాళ్ళ రైటింగ్ గురించి సపరేట్గా ఏం చెప్తాం బ్రో. ఆ తోపు రైటింగ్తో ఆ క్యారెక్టర్స్కి మనం కనెక్ట్ అయ్యేలా వేసి ఇంట్రెస్టింగ్గా మొత్తం చూసేలా చేశారు. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ సిరీస్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నువ్వు చూడకూడదు. మరి ఇది ఏ ఓటీటీలో ఉందంటే ఆన్లైన్లో ఉంది. వెతకాలి, వెతికితే దొరకందంటూ ఏది ఉండదు. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 3 బీ డెవిల్డ్. ఇది ఒక థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది ఈ మూవీని ప్రీవియస్గా కూడా రికమెండ్ చేశాను. మరి మళ్ళీ ఎందుకు చేస్తున్నానంటే అప్పుడు టాప్ 3 అని డైలీ వైజ్గా అక్కడక్కడ అలా జల్లాను మూవీస్ని. అందులో ఏది చూడాలో మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈ వీకెండ్ టాప్ 10 చెప్తే క్లియర్గా ఈ 10 చూద్దామని మీరు ఫిక్స్ అవుతారు. కాబట్టి చెప్తున్నాను అనమాట. ఇందులో ఒక హీరోయిన్ పాప తన చిన్నప్పుడు పెరిగిన ఒక ఐలాండ్ ప్లేస్కి వెళ్తుంది. అక్కడ తన చిన్ననాటి ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది, తను ఏం చేసింది అనేది ప్లాట్. మీలో ఎవరైనా సెన్సిటివ్ పీపుల్ ఉంటే ఈ మూవీకి చాలా దూరంగా ఉండండి. న్యూడిటీ సీన్స్ ఉంటాయి, దబిడి సీన్స్ ఉంటాయి. సో ఫ్యామిలీతో అస్సలు చూడకూడదు, చూస్తే మీ పని కథ. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా బ్రో. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా. అస్సలు మిస్ అవ్వకండి. ఇంతకీ ఇది ఏ ఓటీటీలో ఉంది చెప్పలేదు కదా, ప్రైమ్ ఓటీటీలో ఉంది. లిస్ట్ నెంబర్ 4 కాకి ది బెంగాల్ చాప్టర్. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. లేటెస్ట్గా రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ఓటీటీని షేక్ చేస్తుంది ఒక మాఫియా చుట్టూ అల్లిన స్టోరీ ఇది. ఒకవైపు వాళ్ళు, ఇంకోవైపు మన పోలీస్ కాక ఎలా రచ్చ చేశారు అనేది ఈ సిరీస్ ప్లాట్. రైటింగ్ అయితే చాలా బాగా రాశారు మనకు తెలిసిన స్టోరీనే, కానీ మనం గెస్ చేయలేని విధంగా చాలా కొత్తగా ప్రయాణం చేశారు. ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రతి ఎపిసోడ్ని స్క్రీన్స్కి అతుక్కుపోయి యూసెల్ చేశారు. ఈ సిరీస్లో మొత్తం 7 ఎపిసోడ్స్ ఉన్నాయి, కానీ తెలుగులో లేవు, ఓన్లీ ఇన్ హిందీ. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ సిరీస్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 5 ఆఫీసర్ ఆన్ డ్యూటీ. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది ఈ మూవీని మొన్ననే రికమెండ్ చేసా, మామూలుగా చూడలేదు మన వాళ్ళు. కామెంట్స్ కూడా ఈ సినిమా గురించి బోలెడు చెప్తున్నారు, సినిమా కిరాకు తోపు తురుము అని. సో ఈ కిరాక్ మూవీని ప్రతి ఒక్కరు చూడాలి భయ్య. సన్ ఆఫ్ సత్యమూర్తిలో మన అల్లు అర్జున్ కాక చెప్తాడు కదా, 100కి 99 కాదు 100కి 100 మంది అనేలా మీలో 100కి 99 మంది చూస్తే సరిపోదు, 100కి 100 మంది చూడండి, కిరాక్గా థ్రిల్ అవుతారు. టైటిల్ పడ్డప్పటి నుంచి ఎండ్ వరకు ఎక్కడా బోర్గొట్టకుండా ఆద్యంత ఉత్కంఠభరితంగా సాగుతుంది బ్రో. చైన్ దొంగతనమే కదా, ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారు అని చూసిన మనకి స్టోరీని ఇక్కడ స్టార్ట్ చేసి ఎక్కడో ఎండ్ చేస్తారు భయ్య. ఆ రైటింగ్ అయితే నేను ఫిదా అయిపోయా.
సినిమా మొత్తం అయిపోయిన తర్వాత ఆలోచిస్తే అసలు స్టోరీ ఏముంది, చాలా సింపుల్ స్టోరీ. సో ఏ స్టోరీ చెప్తున్నాం, ఏ స్టోరీ రాసుకున్నాం అనేది ముఖ్యం కాదు బిగులు డైరెక్టర్లకి, దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నాం, ఆడియన్స్కి ఎలా కన్వే చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్లే ఈ మలయాళం మూవీస్ ఇంత క్రేజ్ తెచ్చుకుంటున్నాయి. టెక్నికల్గా కూడా ఈ మూవీ కిరాక్ ఉంటుంది. బీజిఎం అయితే కుమ్మి అవతల పడేశారు. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ఉంది, అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 6 గాంధీ తాత చెట్టు. ఇది ఒక డ్రామా మూవీ, తెలుగు మూవీనే. ఈ మూవీ అందరి కోసం అయితే కాదు బ్రో, మన ఫేవరెట్ డైరెక్టర్ సుకుమార్ కాక ఉన్నాడు కదా, తన కూతురు యాక్ట్ చేసిన మూవీ ఇది. కాబట్టి ఒక సింపుల్ షార్ట్ ఫిలిం టైప్ ఉండే మూవీని చూడాలనుకుంటే ఈ మూవీని ఒకసారి ట్రై చేయండి. ఆ కాలంలో నాటిన పురాతన కాలం చెట్టు కింద ఉండే తాతకి మనవరాలైన గాంధీ ఆ ఊరి కోసం ఏం చేసింది అనేది ప్లాట్. మీ ఇంట్లో పిల్లలకి ఈ మూవీని గ్యారంటీగా ఇవ్వపెట్టండి. మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాలని ఈ మూవీలో చాలా చక్కగా ఇవ్వపెట్టారు. దీనికి 100కి 60 మార్కులు ఇస్తా. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది ప్రైమ్ ఓటీటీలో ఉంది, ఒకసారి చూసేయండి. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మేట్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి మూవీ రికమెండేషన్స్ బోలెడ్ చేశాను, ఇంకా బోలెడ్ చేయబోతున్నాను. ప్రీవియస్ లేటెస్ట్ ఒక వీడియోకి ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 7 జిద్ది గర్ల్స్. ఇది ఒక టీనేజ్ డ్రామా సిరీస్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఈ సిరీస్ స్టార్టింగ్ ఎపిసోడ్లోనే కాలేజ్ పాపలు అసలు ఏం చేస్తున్నారు, వాళ్ళు చదువుకుంటున్నారా సంకనాగిపోతున్నారా అనేది చాలా చక్కగా పెట్టారు. ఇందులో ఫ్రెండ్షిప్ ఉంది, రొమాన్స్ ఉంది. కానీ ఇది మన కాలేజీ పాపల స్టోరీ కాదు, ఢిల్లీ కాలేజ్లో అందులోనూ రిచ్ పాపలు ఉండే స్టోరీ అనమాట. సో పాష్గా ఉండే పాపల స్టోరీ ఏంటో మీకు తెలియాలంటే ఈ సిరీస్ని ఒక్కసారి ట్రై చేస్తామంటే ట్రై చేయండి. దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ సిరీస్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే నువ్వు చూడకూడదు, ఇది ప్రైమ్ ఓటీటీలో ఉంది, ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 8 పోన్ మ్యాన్. ఇది ఒక డ్రామా థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుసురా బై, తెలుగులో ఉందంటావు అంతే కదా అంటారు కదా, అంతే మావా. ఈ మూవీ అయితే ఖతర్నాక్ అంటే ఖతర్నాక్ ఉంటుంది బ్రో. బంగారం లాంటి సినిమాని సోషల్ మీడియాలో దీన్ని పైకి లేపి పడేస్తున్నారు. మలయాళం నుండి వచ్చిన మరొక కిరాక్ మూవీ అని సోషల్ మీడియాలో అయితే తెగ లేపి పడేస్తున్నారు. అమ్మాయిలు మీకు బంగారం అంటే చాలా ఇష్టం కదా, సో బంగారం వేసుకునే ప్రతి ఒక్క అమ్మాయి ఈ బంగారం లాంటి సినిమాని పక్కాగా చూడండి. మలయాళం మూవీస్ అంటేనే స్లోగా ఉంటాయి, చిన్న స్టోరీ లైన్ పట్టుకొని సాగా తీస్తారని మీకు తెలుసు కదా. కానీ సాగా తీసినా కానీ ఎక్కడా బోర్ కొట్టకుండా ఫైనల్ వరకు అసలు ఎలా ఎండ్ చేస్తారని మనం స్క్రీన్స్కి అతుక్కుపోయేలా తీస్తారు. ఇది కూడా అలాంటి కిరాక్ మూవీనే. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది జియో హాట్స్టార్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది, అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 9 అడోలెసెన్స్. ఇది ఒక క్రైమ్ డ్రామా సిరీస్. ఇది తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఈ సిరీస్ని అయితే సోషల్ మీడియాలో ఎంత లేపుతున్నారంటే మాటల్లో చెప్పలేం. ఈ మినీ సిరీస్ చూసిన ఫేమస్ డైరెక్టర్లు అనురాగ్ కశ్యప్, శేఖర్ కపూర్, హన్సల్ మేహతా ఇంకా బోలెడ్ టెక్నీషియన్స్ ఈ సిరీస్ని ఎంత మెచ్చుకుంటున్నారంటే అంత మెచ్చుకుంటున్నారు. మరి ఎందుకురా అంత లేపుతున్నారు అంటే ఆ టేకింగ్కి మావా డైరెక్టర్ కూడా రివీల్ చేశాడంట. నాకు కరెక్ట్గా మ్యాటర్ తెలియదు. ఎపిసోడ్ స్టార్టింగ్లో కెమెరాని ఆన్ చేస్తే ఎండ్ అయ్యే వరకు కెమెరా అప్పుడు ఆఫ్ చేస్తారంట. నాకు అర్థం కాలేదు, దాదాపుగా 50 మినిట్స్ ఉండే ఎపిసోడ్ని ఒక షాట్లో ఎలా తీస్తారు మావా? వాళ్ళు ఆర్టిస్టులు డైలాగ్లు మర్చిపోలేదా? పక్కన కెమెరా యాంగిల్స్లలో షాడో పడుతుంటది. అసలు 2 నిమిషాలు 3 నిమిషాల టేకింగ్కే కింద మీద పడతారు మనోళ్ళు. అలాంటిది 50 మినిట్స్ కంటిన్యూగా షూట్ చేస్తారంటే నేను నమ్మలేకపోతున్నా. ఎలా దీన్ని హ్యాండిల్ చేస్తారో మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో మెన్షన్ చేయండి. 1 టేక్లోనే మొత్తం తీశారంట. అలా ప్రతి ఎపిసోడ్ 4 ఎపిసోడ్స్ 1 టేక్ అంతే. ఎలా హౌ? దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ సిరీస్ని ఫ్యాన్తో కలిసి చూడొచ్చా అంటే కొన్ని బోల్డ్ మాటలు, కొన్ని డీప్ డిస్కషన్స్ ఉంటాయి, సో నో చూడకూడదు. పిల్లలున్న ప్రతి పేరెంట్స్ చూడాల్సిన గొప్ప సిరీస్ ఇది, అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. లిస్ట్లో నెంబర్ 10 ది రెసిడెన్స్. ఇది ఒక థ్రిల్లర్ డ్రామా సిరీస్. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. హై సెక్యూరిటీ ఉండే వైట్ హౌస్లో ఒకతని మర్డర్ జరుగుతుంది. అక్కడ చాలా మంది ఉంటారు. రే ఎవర్రా మీరంతా అనేలా ఒక 157 మంది ఉంటారు. అందులో రూమ్స్ కూడా 130 వరకు ఉంటాయి. మరి వాళ్ళల్లో మర్డర్ చేసిన ఆ ఒక్కడు ఎవడు అనేది సిరీస్ ప్లాట్.
ప్రతి ఎపిసోడ్లో వచ్చే ఒక ట్విస్ట్ వల్ల నెక్స్ట్ ఎపిసోడ్ యూస్ ఎలా చేస్తుంది మావా. అక్కడక్కడ లైట్గా అంటే లైట్గా సెట్ చేసిన ఫీలింగ్ వచ్చినా కానీ వర్త్ వాచబుల్ సిరీస్ ఇది. ఇందులో ఒక మిస్టరీ ఉంది, ఇన్వెస్టిగేషన్ ఉంది, ప్లస్ అక్కడక్కడ కామెడీ కూడా ఉంటుంది, అందులోనూ తెలుగులో ఉంది. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా బ్రో. మరి సిరీస్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నువ్వు చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. డోంట్ మిస్ ఇట్. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ చెర్రీ బ్రోక్ కామెంట్ పెట్టాడు, ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఆసమ్, నో వర్డ్స్. అసలు ఈ రోజుల్లో అన్ని పాత చింతకాయ పచ్చడి సినిమాలు వస్తున్నాయి, బట్ ఇది డిఫరెంట్ అండ్ ఎంగేజింగ్గా ఉంటుంది అని కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ చెర్రీ బ్రో. నెక్స్ట్ సెకండ్ కామెంట్ చావీస్ కిచెన్ సీస్ కామెంట్ పెట్టింది, సూపర్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ అదిరిపోయింది భయ్యా అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ చావీసీస్. నెక్స్ట్ థర్డ్ కామెంట్ రవి బ్రో కామెంట్ పెట్టాడు, ఆఫీసర్ మూవీ మామూలుగా లేదు బ్రో, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దీనమ్మ నెక్స్ట్ లెవెల్ అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ రవి బ్రో. నేను ప్రీవియస్గా రికమెండ్ చేసిన మూవీస్ సిరీస్లలో మీరు ఎన్ని చూసారు, ఏది చాలా బాగా నచ్చింది, ఏది దరిద్రంగా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండంగా అవుతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. అట్లనే నన్ను ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్లో, వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.